పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వట్కాపూరులో దారుణం జరిగింది. రంజిత్ అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బెల్ట్ షాప్ లో మద్యం తాగడానికి వెళ్లిన రంజిత్ పై దొంగతనం నేరం మోపాడు బెల్ట్ షాప్ యజమాని. అందరూ చూస్తుండగా యువకుడి దుస్తులను విప్పి చెక్ చేశాడు. షాపులో జరిగిన అవమానం భరించలేక మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఐలవేనా రంజిత్ అని అటకపూరు గ్రామం. ఆ పిల్లగాడు 6వ తారీఖు రోజు బెల్ట్ షాప్కు పోయి 240 రూపాయలు ఇచ్చి ఒక బీరు తీసుకొని తాగి అక్క నేను వెళ్ళేస్తానే టైంలో నువ్వు 400 రూపాయలు మా డ్రాలకెళ్ళి తీసినవని చెప్పి ఈ పిల్లగాన్ని బనాయించినాక అక్క నేను 240 నీకు ఇచ్చి నేను బీరు తాగినా కానీ నేను డ్రాలకెళ్ళి పైసలు తీయలేదు అని అంటే నీ బట్టలు మొత్తం మేము చెగి చేస్తామంటే చెగి చేసుకొని రారి అని అంటే వాళ్ళ భర్త సంతు రజిత కూడా వాళ్ళు డిమాండ్ చేసినాక వాళ్ళు చెగి చేసుకుంటే బట్టలు దొరకకపోతే వాడిని బహిర్గతంగా బట్టలు ఇప్పి వాడిని అవమానమించి మరి బట్టలు ఇప్పిరు కదా పైసలు లేవు కదా అని అడిగితే ఇప్పిన మాకు అనుమానం వచ్చి అని అన్నోలే మనస్తాపం చెంది నిన్నటి రోజు నా ఊరు పెట్టుకొని చావడం జరిగింది. దాని గురించి తగిన న్యాయం చేసేరాక ఈ శవం అనేది ఇక్కడనే ఉన్నది. ఇప్పుడు 240 రూపాయలు ఇచ్చి తాగి కౌంటర్ కాడ వాటర్ ఉంటే తీసుకొని తాగినందుకు వాడిని డబ్బులు తీసిరని అన్నారు సార్. అన్నోళ్ళని నువ్వు నీ అన్ని బట్టలన్నీ ఇప్పి చూంచాను అన్నోళ్ళు ఆయన బట్టలు ఇప్పి ఉంచిన వాళ్ళు వానికి ఇచ్చి అనిపించింది సార్. ఇక అచ్చి కథ ఇంటికాడ ఈ పని చేసింది సార్. వాళ్ళు చేసుకుంటూ తిన్నట్టు వాళ్ళకి ఏం చేస్తారో చెయ్యిర్రి. మా తమ్ముడికి కాలు ఇరిగింది, మా అమ్మ దిగి పనికి పోదు, మా తమ్ముడు చేస్తూ చచ్చిపోయింది సార్.